మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే ఉన్నారు. అటువంటిప్పుడు చట్టబద్ధ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించేస్తారు కదా. కేంద్రంలో మీ మోడీ గారే ఉన్నారు, మొత్తం క్లియర్ అయిపోతుంది కదా మీకు, అంటే సులువు అవుతుంది కదా. మీరు అపరిపక్వతతో ఉండి ప్రశ్నలు ఎత్తే మేము చెప్పేది ఏం లేదు. ఏం మాట నువ్వు ఒక విలేకరుగా మాట్లాడినావా, ఇంకేదైనా మాట్లాడినావా? ఏం ప్రశ్న నీది? అది మా మోడీ ఏంది? అదేందా పద్ధతి? అదేందా పద్ధతి? మా మోడీ ఏంది? దేశానికి ప్రధానమంత్రి అయినా అందరి మోడీ కాదా? ప్లేస్ ప్లేస్ అట్లా పక్కకు పెట్టండి. అట్లా మీ ప్రశ్నలోనే మీ ఆలోచన తప్పుడు ఆలోచన ఉంటుంది. నేను చెప్తా పట్టండి. అసలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్రానికి ఎందుకు పంపాలి? సుప్రీంకోర్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పింది. కాబట్టి రాష్ట్రాలకు ఉన్న అధికారం మేరకు రాష్ట్రం చట్టం తీసుకొస్తుంది, కానీ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి కేంద్రానికి ఎందుకు పంపాలి? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రాష్ట్రాలకే అధికారం ఉన్నది. మరి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి కేంద్రానికి పంపాలి. వీళ్ళను ఎందుకు పంపమంటున్నావు? మీరు ఎందుకు పంపంటున్నారు? ఇక్కడ ఏదైనా సమస్య తోటినట్టు అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో ఇచ్చేసిన తర్వాత సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న అంశం మీద నేను కేంద్రానికి ఎందుకు పోవాలి? రాష్ట్ర ప్రభుత్వాల చేతుల అంశం మీద నేను కేంద్రానికి పోవడానికి అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని స్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఆ తీర్పును అనుగుణంగా తొందరగా అమలు చేయమని మేము కోరాం. ఎట్లా అమలు చేయాలో తెలుసుకోవడానికి కమిషన్ పడ్డది. కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారం ఉన్న అంశం మీద నేను కేంద్రం దగ్గరికి నన్ను ఎందుకు ఇవ్వమంటున్నావు? అంటే నేను సుప్రీంకోర్టు తీర్పు నేను గౌరవించొద్దా? మీరు గౌరవించారా? ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్టు తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే కదా. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని నేను ఎట్లా పోతా? నువ్వు ఎట్లా పోమంటున్నావు? నాకు సలహా చెప్తావు?